సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు అందే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఏ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్ల సమావేశం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. మనకి 14 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. ఎలక్షన్ 2 నెలల ముందు ఎలాగే ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి కరెక్ట్గా 1 సంవత్సరంలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటరీ వ్యవస్థని, సెక్రటరీ వ్యవస్థని తీసుకొచ్చారు. మంచి పథకాలు ఇచ్చారు. వాలంటీర్స్, సెక్రటరీస్ చాలా మంచి సేవలు చేసి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి వ్యక్తి రావడం జరిగింది. ఈరోజు సెక్రటరీస్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ జగన్ గారి సైన్యం. ప్రతి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎంతో కొంత విశ్వాసం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి సెక్రటరీకి వాలంటీర్ ఉంటుంది. తర్వాత మన పార్టీకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకునేలాగా మనం కన్వీనర్లని, అంటే ఒక సచివాలయానికి 3 కన్వీనర్లు, ఒక్కొక్క వాలంటీర్కి 2 గృహసారథులు అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క వాలంటీర్కి గృహసారథులు 2 ఉంటే అందులో ఒక ఆడమగ మనం పెట్టుకోవడం జరిగింది. ఇది జస్ట్ ఏమీ కాదు. ఈ యొక్క ప్రక్రియ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ 12 నెలల్లోనూ మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే ఏదైతే ప్రభుత్వం ద్వారా పథకాలు పొందినటువంటి బెనిఫిషియర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఆ లబ్ధిదారులకు సంబంధించిన ప్రతిదీ కూడా గృహసారథులు, కన్వీనర్లు తెలుసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహసారథులు ఎప్పుడు కూడా వాలంటీర్స్ పోటీ కాదు. వాలంటీర్సే గృహసారథులు. ఇప్పుడు ఎక్కడికైనా మనం గడపడం వెళ్ళినప్పుడు మీకు పెన్షన్ ఎవరు ఇచ్చారమ్మా అంటే